బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు ఏపీసీఐడీ అధికారులు నమోదు చేశారంటూ పిటిషన్లో తెలిపారు బాబు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని పిటిషన్లో తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ఉదహరిస్తూ తన అరెస్ట్ను సవాల్ చేశారు. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది. దీంతో స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది. కాగా ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సంబంధించి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు ఏపీసీఐడీ అధికారులు నమోదు చేశారంటూ పిటిషన్లో తెలిపారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని పిటిషన్లో తెలిపారు. ఇక జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించి తీర్పును వాయిదా వేసింది. అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేశారు. దీంతో స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెల్లడించనుంది. కాగా ఇదే కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు.